నమస్తే అండి, వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు. మీకు ఇప్పుడు నేను ములక్కాడ జీడిపప్పు అనేది కూర చూపిస్తానండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మన ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. 1 by 1 మీరు చూసేయండి. ఇప్పుడు ములక్కాడ కూర అనేది మనం వండడం నార్మల్. ములక్కాడ జీడిపప్పు అనేది ఎప్పుడూ రేర్గా వండుకుంటాం కదండి. అది అందంగా వండుకుంటే చాలా బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, ములక్కాడలు ఒక 2 ములక్కాడలు తీసుకున్నానండి. కోసి వాటర్లో వేసాను. గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను. అదిగోండి చూస్తున్నారు కదా. ఒక 5-6 ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, చిన్న క్యారెట్ ఉందండి నా దగ్గర, అది వేసేస్తున్నాను. మీకు ఇలాగా సరిపోతుంది. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 2 వేసుకున్నామండి. మీకు కారం బట్టి వేసుకోవచ్చు. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ప్రస్తుతానికి ములక్కాడలు వేపాలి కాబట్టి ఫస్ట్ నేను ఒక 4-5 స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్. చిటికెడంత పసుపు వేస్తున్నానండి. అది బాగా వేడెక్కిన తర్వాత ఆ వాటర్ నుంచి తీసి ములక్కాడలు వేసేసుకొని బాగా మంచిగా ఫ్రై అవ్వాలండి. ములక్కాడ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే కూర అంత బాగుంటుందండి. దీంట్లో ఉన్న పసరు కొంచెం అదంతా పోవాలి. అది పోవాలంటే ములక్కాడ సన్నమంట మీద మంచిగా వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వేపుతున్నాను. ములక్కాడలు కూడా చాలా బాగున్నాయండి. అవి 2 ఉంటాయి. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయినాయండి. ఇంకా నేను తీసేస్తున్నాను ప్లేట్లోకి. బాగా వేగాయండి. ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత జీడిపప్పు కూడా వేపుకోవాలి. వేపుతున్నాను. జీడిపప్పు కూడా సమానంగా వేగేలాగా చూసుకుని వేపుకోండి. చూడండి, వేపుతున్నాను జీడిపప్పుని. అలా మీరు కూడా ములక్కాడ తర్వాత జీడిపప్పు వేపుకుంటే కరెక్ట్గా బాగుంటుందండి. దానికి అలా సరిపోతుంది. 2 వేగిపోయినాయండి, తీస్తున్నాను. అలా ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్ చూపించాను కదండి, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకుందాం. అవి బాగా మగ్గాలండి. ఉల్లిపాయ అనేది ఎంత బాగా మగ్గితే కూర అనేది అంత బాగుంటుంది. సో మనం కొంచెం బాగా వేపుకుందాం. అది బాగా మగ్గడానికి ఒక చిటికెడంత పసుపు, తగినంత ఉప్పు వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, బాగా కలిపేద్దామండి. అది బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే కనుక మీకు ఉల్లిపాయని చాలా చక్కగా ఏగుతుందండి. చూస్తున్నారు కదా, బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. అది మగ్గిలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి ఒకటి. దాంట్లోకి 2 స్పూన్లు ధనియాలు. దీనికి వెజ్ కర్రీయే కాబట్టి అంత ఎక్కువ మసాలా అవసరం లేదండి. 1/2 స్పూన్ జీలకర్ర. చూస్తున్నారు కదా, వేస్తున్నాను. దాల్చిన చెక్క అండి, చిన్నది దాల్చిన చెక్క వేసేస్తున్నాను చూడండి. అలాగే ఒక యాలక్కాయ, ఒక 3 లవంగాలు. మీకు కావాలితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మాకు ఇలా సరిపోతుంది. దాంట్లోకి చిన్న అల్లం ముక్క అండి, ఒక రెబ్బ వెల్లుల్లిపాయ రెబ్బ వేసేస్తే సరిపోతుంది. చూడండి, అలా చేసుకుని వేసేస్తున్నాను నేను. ఇదంతా అలా ఒక స్పూన్ గసగసాలు కూడా వేయాలండి. చూడండి, ఇదంతా ఒకసారి తిప్పేసుకుందాం. చూడండి, అలా కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు వేయాలండి. ఆల్రెడీ మీకు జీడిపప్పులు చూపించాను, ఆ వాటర్లో వేసి ఉంచాను. అవి కొన్ని తీసి ఈ మసాలాలో వేస్తున్నాను. అవి మిక్సీ పెట్టేసుకుందామండి. అలా అవ్వాలండి. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది వేగిందిలో చూద్దాం. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆ మసాలా ముద్ద అనేది దాంట్లో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. ఇక నుంచి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ మసాలాలో జీడిపప్పు ఉంది కాబట్టి అడుగంటుతుంది. సో మీరు ఒక దళసరి గిన్నె పెట్టుకోవాలి. చాలా బాగా మగ్గాలండి. చూస్తున్నారు కదా, అదిగొండాడు గిన్నెకి పట్టుకుంటుంది. అలా కలుపుతూనే ఉండాలండి. ఎంత బాగా దగ్గరగా మగ్గి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, అదిగోండి బాగా కొంచెం మగ్గి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు కారం వేస్తున్నానండి.
తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు అది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, అడుగంటుతుంది చూసారా? అలాగా లాగి కలపాలండి. మనం ఎంత బాగా కలుపుతామో అనేది ఆ కూర అంత బాగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, జీడిపప్పు ఉండడం వల్ల అడుగంటుతుంది. బాగా కలిపేస్తున్నానండి. మగ్గిపోతుంది బాగా. చూసారా ఎంత చక్కగా అయిందో? అలా బాగా మగ్గాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్న ములక్కాడ, జీడిపప్పు ఉంది కదండి, అవి వేసేద్దాం. చూస్తున్నారు కదా, పక్కకు పెట్టుకున్నాం కదా, అవి ఆల్రెడీ వేపాను కదా, అవి వేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి అంత కలిసేలాగా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇంకొక అర గ్లాస్ అండి. నాకు ఈ వాటర్ సరిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మగ్గిపోయినాయండి. మనం ఇప్పుడు వాటర్లో అంతా బాగా ఉడకాలి అంతే. చూస్తున్నారా? ఇప్పుడు కూడా ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవ్వాలండి. అప్పుడు దాకా మనం కలుపుతానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కలుపుతూనే ఉండాలి, అడుగట్టుతుంది. కానీ చాలా చాలా బాగుంటుందండి కూర. ఈ విధంగా మీరు ఎప్పుడైనా వండుకుంటే నాకు కామెంట్ చేయండి. లేదన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. అదిగోండి, ములక్కాడ అన్నీ బాగా మగ్గిన మూల త్వరగానే అయిపోయింది. ఇప్పుడు నేను ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. చూసారా, చూడడానికి ఎంత బాగుందో ములక్కాడ జీడిపప్పు అండి. చూస్తూనే నాకు నోరు ఊరిపోతుంది. మరి మీకు కనుక నా కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.